సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది ఎలక్షన్ కమిషన్ ఈసీ. సో ఇప్పటికే మొత్తానికి దాదాపుగా ఆ రాష్ట్రాల వ్యాప్తంగా ఒక సర్పంచ్కి 30 గుర్తులని చెప్పేసి, వార్డు మెంబర్కి 20 రకాల గుర్తులతో సహా, అలాగే బ్యాలెట్ బాక్సులు కూడా సరిపోకపోతే వేరే రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు కూడా తీసుకొస్తున్నాం. మనకి మొత్తానికి రేపు సాయంత్రం కాలం లేదా సాయంకాలంలో మనకు 12వ తారీఖున లేదా 10వ తారీఖుని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి షార్ట్ కట్లో డీటెయిల్స్ అని మనం పర్టికులర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి పల్లెపోరుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి పనులను కసరత్తు ప్రారంభించింది. మొత్తానికి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమయమత్తం అవుతుంది. పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సజావుగా నిర్వహించే విధంగా కసరత్తు చేస్తుంది. అయితే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, పత్రాలు కావచ్చు సమకూర్చే పనిలో నిమగ్నం. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి. జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు సర్పంచ్లకు 30, వార్డు సభ్యులకైతే ఒక 20. రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి సంబంధించి పల్లెపూరుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల ప్రక్రియ మాత్రం సజావుగా చేపట్టడానికి సమాయత్తం అవుతుంది. దీని వారికి అంటే ఎన్నికల సిబ్బంది కావచ్చు, వారికి శిక్షణ అండ్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణలో గ్రామాల సంఖ్య పెరుగుతుండడంతో బ్యాలెట్ బాక్సులు కూడా మరింత ఏర్పడింది. కాబట్టి అందుకే పక్క రాష్ట్రాల నుంచి కూడా బాక్సులు తెప్పిస్తూ, అలాగే గ్రామాలు వార్డుల వారీగా కావాల్సినటువంటి బ్యాలెట్ పత్రాల అవసరాన్ని అంచనా కూడా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. మొత్తానికి ఇక ఎన్నికల నిధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతో పాటు ఇతర శాఖల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పలుచోట్ల శిక్షణ కొనసాగుతుంది. ఇక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గుర్తు కేటాయించినటువంటి అంశాలు సిద్ధం చేశారు. మొత్తానికి పంచాయతీ గుర్తులు ఇవే. అంటే మొత్తానికి సర్పంచ్ అభ్యర్థులకైతే ఒక 30, వార్డు సభ్యులకైతే 20 ఇచ్చారు. ఇంకా దీంట్లో ఉంగరం కావచ్చు, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లడీ పర్స్ ఇలాంటి విజిల్స్ రకరకాల గుర్తులతో ముందుకు వస్తారు. మొత్తానికి వార్డు సభ్యులకు గ్లాస్ కావచ్చు, స్టూల్ కావచ్చు, రకరకాల సిలిండర్ లాంటి, బీరువాస్ లాంటి గుర్తులు ఇస్తారు. రిజర్వేషన్లపై ఉన్నటువంటి ఉత్కంఠను కూడా తెరదించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద క్లియర్ఫుల్గా లింక్ అయితే అప్డేట్ చేశానండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.